అనంతపురం జీజీహెచ్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. మాజీ మంత్రి శైలజానాథ్ను పోలీసులు అడ్డుకున్నారు. గురువారం సింగనమల నియోజకవర్గం ఎల్లుట్ల గ్రామంలో అరటి రైతు ఆత్మహత్య చేసుకున్నారు. ఇదే నేపథ్యంలో అసలు ఆ రైతు అప్పుల బాధ తాళలేకే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం ఉంది. రైతు రామలింగం కుటుంబాన్ని పరామర్శించడానికి శైలజానాథ్ ఆసుపత్రికి వెళ్లారు. ఆసుపత్రి బయటే శైలజానాథ్ ను పోలీసులు అడ్డుకున్నట్లుగా కూడా సమాచారం ఉంది. ఇటు పోలీసులు మరియు శైలజానాథ్ మధ్య అయితే స్వల్ప వాగ్వాదం జరిగినట్లు సమాచారం. రైతు కుటుంబాన్ని పరామర్శిస్తే తప్పేంటి అని మాజీ మంత్రి శైలజానాథ్ ప్రశ్నించారు. వీళ్ళకన్నిటికీ మమ్మల్ని చూస్తే వీళ్ళకి బెదురు ఉంటుంది. మేము గొడవ చేసేకి రాలే. ఈరోజు శవం దగ్గర అరే రైతు చనిపోయాడు చూసొద్దాం మా నాగలింగం అని వచ్చాయి ఇక్కడికి. నేను అప్పటికే లేదు, అప్పటికే దాంట్లో అంబులెన్స్ వేసి పంపించినారంట. రైతులు ఊరికే ఉంటారా? కనుక ఇది నేను ఖండిస్తా, యాటిట్యూడ్నే ఖండిస్తా ఉన్నా. జాత అయితే మీకు శక్తి ఉంటే రైతుకు సాయం చేయండి. ఇంకొకరు ఈ విధంగా ఉండకుండా రైతులు నేను కోరుకుంటా ఉన్నా, మీరు ప్రాణాలు తీసుకోబాకండి. ప్రాణం పోతే మళ్ళా రాదు. ఈ ప్రభుత్వంతో కొట్లాడదాం, మన బాగు కోసం, మన మేలు కోసం మనం నిలబడదాం. అంతేగాని ఇటువంటి పనులు చేయబాక నేను అసలు సవినయంగా కోరుకుంటా. నమస్కారం పెట్టి రైతులందరికీ కూడా. ప్రభుత్వంకి యాటిట్యూడే బాగలేదు. ఇదేంటంటే ఆఖరి దీన్ని ఏదో దాన్ని కప్పిపుచ్చేసారు. ఇప్పుడు పిల్లలు మాట్లాడుతూ ఉన్నారు. 4-5 రోజులు శవాలు ఇక్కడ పడిపోయిన కాలాన్ని చూశారు. తరలిస్తామని చెప్పి 8 గంటలకే తరలించడం ఏంటి అంటూ కూడా ప్రశ్నించారు. హడావిడిగా పోస్ట్ మార్టం చేసి తరలించాల్సిన అవసరం ఏంటని శైలజానాథ్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో జీజీహెచ్ కు సింగనమల టీడీపీ ఎమ్మెల్యే బండారు శ్రావణి వచ్చారు. రైతు కుటుంబాన్ని ఆదుకునేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలనుకుంటూ కూడా ఎమ్మెల్యే బండారు శ్రావణికి మాజీ మంత్రి శైలజానాథ్ సూచించారు. అనంతపురం జీజీహెచ్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. అరటి రైతు నాగలింగం ఆత్మహత్య నేపథ్యంలో ప్రస్తుతం ఆసుపత్రికి మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ నాయకులు సాకే శైలజానాథ్ అయితే వెళ్లారు. శైలజానాథ్ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా రైతు కుటుంబాన్ని పరామర్శిస్తే తప్పేంటి అంటూ శైలజానాథ్ పోలీసులను ప్రశ్నించారు. సింగనమల నియోజకవర్గం పుట్లూరు మండలం ఎల్లుట్ల గ్రామంలో అప్పుల బాధ తాళలేకే పురుగుల మందు దాగి రైతు ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం అయితే ఉంది. ఈ నేపథ్యంలో ఉదయం 10 గంటలకు రైతు మృతదేహాన్ని పరిశీలించేందుకు జీజీహెచ్ వచ్చేందుకు మాజీ మంత్రి శైలజానాథ్ అయితే సిద్ధమయ్యారు. శైలజానాథ్ వస్తున్న కారణంగానే ఉదయం 8 గంటలకే రైతు నాగలింగం మృతదేహాన్ని పోలీసులు తరలించారని సమాచారం ఉంది. ఈ విషయం తెలుసుకున్న మాజీ మంత్రి శైలజానాథ్ తక్షణమే జీజీహెచ్ కు వెళ్లారు. ఈ క్రమంలో అప్రమత్తమైన పోలీసులు వచ్చేసి జీజీహెచ్ బయటే శైలజానాథ్ ను అడ్డుకున్నారు. దీంతో పోలీసులు మరియు శైలజానాథ్ మధ్య స్వల్ప వాగ్వాదం జరిగింది. రైతు కుటుంబాన్ని వైఎస్ఆర్సీపీ నేతలు పరామర్శిస్తే తప్పేంటి అంటూ కూడా పోలీసులను నిలదీశారు. ఇంత హడావిడిగా నాగలింగం మృతదేహానికి పోస్ట్ మార్టం చేసి తరలించాల్సిన అవసరం ఏంటి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే సమయంలో జీజీహెచ్ కు వచ్చిన సింగనమల టీడీపీ ఎమ్మెల్యే బండారు శ్రావణితో శైలజానాథ్ మాట్లాడారు. నాగలింగం కుటుంబాన్ని కూడా ఆదుకునేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని ఆమెకు సూచించారు. అనంతరం శైలజానాథ్ మీడియాతో మాట్లాడుతూ కూడా చంద్రబాబు సర్కారు నిర్వాకం వల్లే రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు అంటూ తెలిపారు. అరటి రైతు నాగలింగం ఆత్మహత్య చాలా బాధాకరం అని కూడా వ్యక్తం చేశారు. రైతు నాగలింగం మృతదేహానికి తెల్లవారుజామునే పోస్ట్ మార్టం నిర్వహించడం ఏంటి అంటూ ప్రశ్నించారు. రైతులను వైఎస్ఆర్సీపీ నేతలు పరామర్శించకూడదా అని ప్రశ్నించారు. చంద్రబాబు ప్రభుత్వ తీరు అవమానీయం అంటూ మండిపడ్డారు. వీళ్ళకన్నిటికీ మమ్మల్ని చూస్తే వీళ్ళకి బెదురు ఉంటుంది. మేము గొడవ చేసేకి రాలే. ఈరోజు శవం దగ్గర అరే రైతు చనిపోయాడు చూసొద్దాం మా నాగలింగం అని వచ్చాయి ఇక్కడికి. నేను అప్పటికే లేదు, అప్పటికే దాంట్లో అంబులెన్స్ వేసి పంపించినారంట. రైతులు ఊరికే ఉంటారా? కనుక ఇది నేను ఖండిస్తా, యాటిట్యూడ్నే ఖండిస్తా ఉన్నా. జాత అయితే మీకు శక్తి ఉంటే రైతుకు సాయం చేయండి. ఇంకొకరు ఈ విధంగా ఉండకుండా రైతులు నేను కోరుకుంటా ఉన్నా, మీరు ప్రాణాలు తీసుకోబాకండి. ప్రాణం పోతే మళ్ళా రాదు. ఈ ప్రభుత్వంతో కొట్లాడదాం.
మన బాగు కోసం మన మేలు కోసం మనం నిలబడదాం. అంతేగాని ఇటువంటి పనులు చేయబాక నేను అసలు సవినయంగా కోరుకుంటాను. నమస్కారం పెట్టి రైతులందరికీ కూడా ప్రభుత్వంకి యాటిట్యూడే బాగలేదు. ఇదేంటంటే ఆఖరి దీన్ని ఏదో దాన్ని కప్పిపుచ్చేశారు. ఇప్పుడిప్పుడే పిల్లలు మాట్లాడుతూ ఉన్నారు. 4-5 రోజులు శవాలు ఇక్కడ పడిపోయిన కాలాన్ని చూశారు. చివరికి ఎస్సీ ఎస్టీ బాడీలకి దిక్కు లేకుండా పరిస్థితి చూసాము ఇక్కడ. కాబట్టి దీనిపైన ఖచ్చితంగా దీని యొక్క ఇంటెన్షన్ ఏదో ప్రభుత్వం చెప్పాల్సిందే. నాకు ఆశ్చర్యం వేస్తా ఉంది. 8 o'clock కల్లా బాడీని అసలు కూడా ప్యాక్ చేసి పంపించేసేసి నిజంగా నేను చాలా బాధపడతా ఉన్నా. ఇంత ఇన్హ్యూమన్ గా వ్యవహరించడం అనేది కరెక్ట్ కాదు. ఏదో మనిషి చనిపోతే కాంపెన్సేషన్ ఇచ్చినాం, లేకుంటే మేము చదివిస్తాం, లేకుంటే ఇంకోటి చేస్తాం, ఓకే, అది సెకండ్ పార్ట్. అది కనీసం మానవత్వంతో రెస్పాండ్ కావాల్సిన అవసరం ఉంది. గొడవ చేసే వాళ్ళం అయితే అప్పుడే గొడవ చేసేవాళ్ళం. గొడవ కోసం రాలే, పోయిన ప్రాణాన్ని అట్లాగే పోయిన మనిషిని చూసిపోదామని వచ్చినాం. పొద్దున్నే లేచి హాస్పిటల్ వర్గాలు కూడా మాట్లాడతాయి. ఆఖరికి నాకు వాళ్ళు రేపు పొద్దున్న సమాధానం చెప్పాలి. రేపు అన్ని సేవలకి వాళ్ళు 6 గంటలకే చేయాలి వాళ్ళు ఆఖరి. ఇంకా చాలా బాధాకరంగా ఉంది. బాధ వేస్తా ఉంది నాకు. ఇటువంటి యాటిట్యూడ్ మంచిది కాదు ఎవరికైనా సరే. రైతుకి ఏం చేస్తాం చెప్పరు. అసలుకి సంసారం ఏంది? మేము చదివిస్తాం, చదివించండి, ఎవరొద్దన్నారు. మీ యొక్క పాప ఫలితమే కదా ఇది, మీరు చేసిన తప్పుల వల్లనే కదా జరిగేది. రైతును పట్టించుకోకపోయిన పాపమే కదా ఇది. కాబట్టి దయచేసి ఇప్పటికైనా అధికారులను కోరుతా ఉన్నా, అందరూ అధికార పక్షాలను కోరుతా ఉన్నా, నేను డోంట్ బిహేవ్ లైక్ ఇన్హ్యూమన్. మానవత్వంతో పరిస్థితి అంటే అసలుకి వాళ్ళు చూసుకుంటారు ఆ విషయాల్ని. ఆ పల్లెలలో వాళ్ళు చూస్తారు, మేము పోయి ఎల్లుట్లో పోయేస్తాం. కానీ ఇది కరెక్ట్ కాదు. ఇవన్నీ కూడా ఆఖరికి మీ యొక్క పాప పుణ్యాల అకౌంట్లో మీకు అన్ని ఇవన్నీ రాసుకోబడతాయి.